నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కాసేపట్లో పటమట అన్న క్యాంటీన్ కు వెళ్లనున్న సీఎం. సతీమణి భువనేశ్వరితో కలిసి అల్పాహారం స్వీకరణ. పారిశ్రామికవేత్త అవ్వాలనుకునే మహిళలకు గుడ్ న్యూస్. డ్వాక్రా సభ్యులకు అదనంగా 2 లక్షల రుణ సదుపాయం. శాంతి చర్చలపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అంగీకరించినట్లు వస్తున్న వార్తలు ఖండించిన ఇరాన్. సొంత కుటుంబంపైనే ఓ వ్యక్తి కాల్పులు, 10 మంది మృతి. అమెరికాలో ఘటన. వైభవోపేతంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం. నిజరూప దర్శనం కోసం పెద్ద ఎత్తున వచ్చిన భక్తులు. ముఖ్యమంత్రి చంద్రబాబు కాసేపట్లో విజయవాడ నగరంలోని పటమట అన్నా క్యాంటీన్లో అల్పాహారం తీసుకోనున్నారు. చంద్రబాబు 76వ జన్మదినం సందర్భంగా ఆయన సతీమణి భువనేశ్వరి అన్నా క్యాంటీన్లో ఒకరోజు ఖర్చు కోసం 76 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఈ విరాళం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 269 అన్నా క్యాంటీన్లలో ఇవాళ 3 పూటలా ఉచితంగా ఆహారం అందించనున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు కూడా సతీమణి భువనేశ్వరితో కలిసి పటమట హైస్కూల్ రోడ్డులో రైతు బజార్ వద్దనున్న అన్నా క్యాంటీన్లో అల్పాహారం చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అన్నా క్యాంటీన్లలో జరిగే అన్నదాన కార్యక్రమంలో ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు భాగస్వాములు కానున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేటి నుంచి 2 రోజుల పాటు తమిళనాడులో పర్యటించనున్నారు. తమిళనాడులో ఎన్నికల నేపథ్యంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల తరపున ఆయన ప్రచారంలో పాల్గొననున్నారు. తమిళనాడులోని కోయంబత్తూరు, హోసూరు, తల్లి, ఆవడి, మధురైలలో ఎన్డీఏ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించనున్నారు. సీఎం చంద్రబాబు ఉదయం అమరావతి నుంచి బయలుదేరి కోయంబత్తూరు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు కోయంబత్తూరులో ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. తర్వాత హోసూరు నుంచి తల్లి చేరుకుని సాయంత్రం ప్రచార ర్యాలీకి హాజరవుతారు. రాత్రికి చెన్నై చేరుకుని ఆవడిలో రోడ్ షోలో పాల్గొని ఎన్డీఏ అభ్యర్థుల తరపున ప్రచారం చేయనున్నారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. 21వ తేదీ ఉదయం చెన్నై నుంచి బయలుదేరి మదురై చేరుకుంటారు. మదురై సమీపంలోని సాత్తూరులో మధ్యాహ్నం వివిధ సామాజిక వర్గాల నేతలతో సమావేశం నిర్వహిస్తారు. అనంతరం సాత్తూరులోని ఎన్డీఏ అభ్యర్థి తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. బుధవారం సాయంత్రం చంద్రబాబు మదురై నుంచి హైదరాబాద్కు వెళ్తారు. డ్వాక్రా సంఘాల మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనుకునే సభ్యురాళ్లకు ఆర్థికంగా ప్రోత్సాహకాలు అందించాలని నిర్ణయించింది. ఒక్కో సభ్యురాలికి ఇప్పుడు ఇస్తున్న ₹1,00,000 రుణానికి అదనంగా మరో 2 లక్షలు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఎస్సీ, ఎస్టీ మహిళలకు మరో ₹1,00,000 వడ్డీ లేని రుణం ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించింది. మీరు డ్వాక్రా సంఘంలో సభ్యురాలా? పారిశ్రామికవేత్తలుగా ఎదగాలన్నది మీ ఆశయమా? అయితే ఈ శుభవార్త మీకోసమే. మిమ్మల్ని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు సిద్ధమైంది. మీరు ఎంచుకున్న రంగంలో పెట్టుబడికి సహాయం అందించనుంది. ఒక్కో సభ్యురాలికి స్త్రీ నిధి కింద గరిష్టంగా ₹2 లక్షల దాకా రుణంగా ఇవ్వనుంది. ప్రాసెసింగ్, డాక్యుమెంటేషన్ ఫీజులు ఇతరత్రా ఏమీ ఉండవు. ఎలాంటి హామీ లేకుండా దరఖాస్తు చేసుకున్న 48 గంటల్లోనే వారి ఖాతాలో డబ్బు జమ అవుతుంది. ఈ మొత్తాన్ని 11% వడ్డీతో అందిస్తుంది. 2026-27 ఏడాదికి 1,50,000 మందిని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించుకుంది. దీనికోసం 3,000 కోట్లు ఖర్చు చేయనుంది. రాష్ట్రంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంఘం సెర్ప్ పరిధిలోని 8,43,000 సంఘాల్లో 85,75,000 మంది సభ్యులున్నారు. ప్రస్తుతం స్త్రీ నిధి ద్వారా వీరిలో ఎవరికైనా రుణం కావాలంటే సంఘంలోని మొత్తం సభ్యులకు కలిపి 8 లక్షల వరకు ఇస్తారు. ఒక్కో సభ్యురాలికి గరిష్టంగా ₹1,00,000 వరకు మాత్రమే అందే అవకాశం ఉంది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఈ 1,00,000కు అదనంగా మరో ₹2 లక్షల ఇస్తారు. దీన్ని సంఘం మొత్తానికి కాకుండా వ్యక్తిగతంగా ఇస్తారు. దీంతో పారిశ్రామికవేత్తలుగా మారాలనుకునే వారికి మొత్తం 3 లక్షల వరకు రుణంగా అందుతుంది.
ఇప్పటి వరకు తీసుకున్న రుణ వాయిదాలను సక్రమంగా చెల్లిస్తున్న సభ్యులకే ఈ సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించనుంది. వ్యవసాయ, అనుబంధ రంగాలు, ఎంఎస్ఎంఈ, సేవా రంగాల్లోని ఏ వ్యాపారాన్ని ఎంచుకున్నా ఈ రుణ సౌలభ్యాన్ని అందించనుంది. ఈ నెల 21వ తేదీ నుంచి నెల రోజుల పాటు జీవనోపాధుల కల్పనకు సంబంధించి కార్యాచరణ ప్రణాళికను సెర్ప్ అధికారులు సిద్ధం చేయనున్నారు. క్షేత్రస్థాయిలోని ప్రతి సంఘం వద్దకు వెళ్లి వివరాలు సేకరిస్తారు. తొలి విడతగా ఈ ఏడాది ఇప్పటికే వ్యాపారం చేస్తున్న వారిని లేదా కొత్తగా ఆ రంగంలోకి రావాలనుకున్న వారిని ప్రతి సమాఖ్య పరిధిలో 15 మందిని ఎంపిక చేస్తారు. డ్వాక్రా సంఘాల్లోని ఎస్సీ, ఎస్టీ మహిళలకు ప్రభుత్వం మరింత తోడ్పాటు అందించనుంది. వీరికి స్త్రీనిధి కింద ఇచ్చే 2 లక్షల రుణంతో పాటు అదనంగా ఉన్నతి పథకం కింద మరో ₹1,00,000 ఇవ్వనున్నారు. దీనికి వడ్డీ ఉండబోదు. మొత్తంగా ఎస్సీ, ఎస్టీ మహిళా పారిశ్రామికవేత్తలకు ₹4 లక్షల వరకు రుణంగా అందనుంది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు వ్యాపారాన్ని ఏర్పాటు చేసుకునేందుకు స్త్రీనిధి ద్వారా అందించే తోడ్పాటును మించి అవసరమైతే కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ CIF కింద మరో ₹1,00,000 అదనంగా ఇవ్వనున్నారు. ఇది అన్ని వర్గాల మహిళలకు వర్తిస్తుంది. హర్ముజ్ జలసంధి సమీపంలో ఇరాన్ నౌకను అమెరికా దళాలు బలవంతంగా స్వాధీనం చేసుకోవడంపై టెహ్రాన్ తీవ్రస్థాయిలో మండిపడింది. అమెరికా చర్యను దొంగతనంగా అభివర్ణించిన ఇరాన్ దీనిపై అతి త్వరలోనే ధీటైన సమాధానమిస్తామని హెచ్చరించినట్లు ఆ దేశ అధికారిక మీడియా వెల్లడించింది. తమ నౌకపై అమెరికా దళాలు దాడి చేసి లోపలికి ప్రవేశించడం ప్రస్తుతం అమలులో ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని ఇరాన్ సైనిక ప్రధాన కార్యాలయం స్పష్టం చేసింది. ఈ పరిణామం మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకునేలా చేసింది. ఈ ఉద్రిక్తత కారణంగా పాకిస్తాన్ వేదికగా జరగాల్సిన ఇరు దేశాల మలివిడత శాంతి చర్చలపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇప్పటికే అస్థిరంగా ఉన్న కాల్పుల విరమణ ఒప్పందం బుధవారంతో ముగియనుండగా తదుపరి చర్చలు సాగుతాయా లేదా అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. హర్ముజ్ జలసంధిలో నెలకొన్న ఉద్రిక్తతలపై ఇరాన్ తన వైఖరిని మరోసారి స్పష్టం చేసింది. హర్ముజ్లో నౌకల భద్రత ఉచితం కాదని ఇరాన్ ఉపాధ్యక్షుడు మొహమ్మద్ రెజా ఆరిఫ్ అన్నారు. ఇరాన్ చమురు ఎగుమతులపై ఆంక్షలు విధిస్తూ ప్రపంచ దేశాలు తమ నౌకల భద్రతను ఉచితంగా ఆశించడం కుదరదని తేల్చెప్పారు. తమ చమురు ఎగుమతులపై ఉన్న ఆర్థిక, సైనిక ఒత్తిడిని తొలగిస్తేనే ప్రపంచ చమురు ధరలు అదుపులోకి వస్తాయని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. అమెరికా చేస్తున్న నౌకాదళ దిగ్బంధనం కొనసాగినంతకాలం హర్ముజ్ జలసంధిలో సరఫరా పునరుద్ధరణ కష్టమని తేల్చి మొహమ్మద్ చెప్పారు. ఇప్పుడు ప్రపంచం ముందు 2 దారులు ఉన్నాయన్నారు. అందరికీ స్వేచ్ఛాయుత చమురు మార్కెట్ ఉండాలి, లేదంటే భారీ మూల్యాన్ని చెల్లించుకోవడానికి సిద్ధపడాలన్నారు. అమెరికాలోని లూసియానా రాష్ట్రంలో దారుణం వెలుగు చూసింది. ఆదివారం ఉదయం ఒక కిరాతక తండ్రి తన కుటుంబంపైనే విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో 8 మంది చిన్నారులతో సహా మొత్తం 10 మంది దుర్మరణం పాలయ్యారు. పలువురు గాయపడ్డారు. మృతుల్లో 7 చిన్నారులు నిందితుడి సొంత పిల్లలే కావడం గమనార్హం. షామర్ ఎల్కిన్స్ అనే వ్యక్తి కుటుంబ కలహాల కారణంగా ఈ అకృత్యానికి ఒడిగట్టినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. చిన్నారులు పారిపోయేందుకు ప్రయత్నించినా కనికరం చూపకుండా వెంటాడి వారిపై కాల్పులు జరిపినట్టు పోలీసులు తెలిపారు. కాల్పుల అనంతరం ఓ వ్యక్తిని బెదిరించి అతని కారును అపహరించి ఎల్కిన్స్ పారిపోయేందుకు ప్రయత్నించాడు. పోలీసులు అతన్ని వెంబడించి కాల్పులు జరపగా ఎల్కిన్స్ మృతి చెందాడు. మరోవైపు అయోవా విశ్వవిద్యాలయం సమీపంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఒక గొడవ కాల్పులకు దారితీసింది. ఈ ఘటనలో 5 విద్యార్థులు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. బుల్లెట్లు తగిలి గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించినట్టు చెప్పారు. వేసవి సెలవుల్లో తిరుమలకు భక్తులు కుటుంబంతో కలిసి పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఈ నేపథ్యంలో తిరుమలలో వేసవి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ సౌకర్యాలు కల్పించేలా టీటీడీ చర్యలు చేపట్టింది. ఈ ఏడాది ఎండలు మరింత ప్రభావం చూపనున్న నేపథ్యంలో భక్తులకు ఎండతాపం తాకకుండా పందిళ్లు, షెడ్లు ఏర్పాటు చేశారు. SSD, VIP సిఫార్సు లేఖలపై ఇచ్చే దర్శనాలను రద్దు చేసే ఆలోచన చేస్తున్నారు. వేసవి అంటేనే తిరుమలలో ఓ ప్రత్యేకం. సెలవుల నేపథ్యంలో అధిక సంఖ్యలో దేశం నలుమూలల నుంచి భక్తులు వచ్చి తిరుమలేశుడిని దర్శించుకుంటారు. లక్షలాదిగా తరలి వచ్చే భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఏటా వేసవి సెలవుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఈసారి సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఎల్నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు అధిక శాతం ఉంటాయన్న అంచనాలు కూడా ఉన్నాయి. దీంతో భక్తుల కోసం టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఈ ఏడాది విస్తృత ఏర్పాట్లకు చర్యలు తీసుకున్నారు. వేసవి సెలవులకు లక్షలాదిగా తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం
ఆనందం. కొన్ని ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేయబోతోంది. తిరుపతిలో జారీ చేసే ఎస్ఎస్డీ టోకెన్లను రద్దు చేసే ఆలోచనను చేస్తున్నారు. 2 నెలల పాటు ఎస్ఎస్డీ టోకెన్ల నిలిపివేతకు టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై ఇచ్చే దర్శనాలను కూడా రద్దు చేయబోతున్నారు. 300 రూపాయల ప్రత్యేక దర్శనాలు, చంటి పిల్లలు, వయోవృద్ధుల దర్శనాలు, ఆర్జిత సేవా దర్శనాలను యథావిధిగా కొనసాగించనున్నారు. ఎలాంటి టోకెన్లు లేకుండా వచ్చే భక్తులకు నేరుగా శ్రీవారి దర్శనం కల్పించనున్నారు. రెండు నెలల పాటు శ్రీవారి సర్వదర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం టీటీడీ అధికారులు భారీగా ఇంజనీరింగ్ పనులు చేపట్టారు. ఆలయం మొదలు తిరుమల పరిసరాల ప్రాంతాలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జర్మన్ షెడ్లు, చలువ పందిళ్లను నిర్మిస్తున్నారు. ఔటర్ రింగులోని పాచికాలవ గంగమ్మ ఆలయం నుంచి బాటగంగమ్మ క్యూలైన్ వరకు జిగ్జాగ్ లైన్లతో పాటు షెడ్లను ఏర్పాటు చేశారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించిన టీటీడీ అక్కడే భక్తులకు మరుగుదొడ్లను తాత్కాలికంగా ఏర్పాటు చేసింది. ఆలయం నుంచి లడ్డూ విక్రయశాలకు వెళ్లే మార్గంలో గ్రీన్ మ్యాట్ తో కూడిన పందిళ్లు, కూల్ పెయింట్లు వేశారు. జర్మన్ షెడ్ల వద్ద సేద తీరుతున్న భక్తులకు జలప్రసాదం అనే పేరుతో క్యాన్ల ద్వారా శ్రీవారి సేవకులు నీటిని అందిస్తున్నారు. గత సంవత్సరం వేసవిలో 75 రోజుల పాటు సిఫార్సు లేఖలను రద్దు చేస్తూ టీటీడీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అయితే మే నెలాఖరు వరకు భక్తుల రద్దీ సాధారణంగా కనిపించడంతో తిరిగి వీఐపీ సిఫార్సు లేఖలపై దర్శనాలను అనుమతించేలా చర్యలు తీసుకున్నారు. ఈ ఏడాది ఎండ తీవ్రతకు భక్తులు గురికాకుండా ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. సింహాచలంలో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవం వైభవంగా సాగుతోంది. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. దీంతో సింహగిరి నృసింహ నామస్మరణతో మార్మోగుతోంది. చందనోత్సవం కోసం అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. సింహాచలంలో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవం వైభవోపేతంగా సాగుతోంది. రాత్రి 1:30 ఆలయ పారంపర్య వంశ ధర్మకర్త గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి తొలి చందనం సమర్పణ చేసి దర్శనం చేసుకున్నారు. అనంతరం ప్రభుత్వం తరపున హోంమంత్రి అనిత స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆ తర్వాత టీటీడీ కూడా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించింది. వరాహలక్ష్మి నరసింహస్వామి దర్శనం పొందటం చాలా సంతోషం అనిపిస్తుంది. వారి ఆశీర్వాదం ప్రజలందరి మీద ఉండాలని కోరుకుంటూ ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు మళ్ళీ మళ్ళీ చేయాలని కోరుకుంటూ ఈరోజు ప్రజలైతే చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళు చెప్తున్నారు దర్శనాలు చాలా బాగున్నాయని, అరేంజ్మెంట్స్ చాలా బాగున్నాయని. ఈ ఎండోమెంట్స్ ఆఫీసర్స్ అందరు కూడా బాగా వర్క్ చేశారు. ప్రజలందరూ కూడా మంచి దర్శనాలు పొందాలని, ప్రజలందరి మీద వారి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాను. నాకు నాన్నగారితో పాటు తొలి దర్శనం దొరకటం అనేది చాలా పూర్వజన్మ సుకృతం. రోజు వరహాలక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవం సందర్భంగా ఆ దేవదేవుని ఆశీర్వచనంతో, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వచనంతో వస్త్రాలు సమర్పించే హృదయన అవకాశం కూడా నాకు లభించడం నిజంగా నా పూర్వజన్మ సుకృతం కింద భావిస్తున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ కూడా, అదేవిధంగా తెలుగు వాళ్ళు అందరికీ కూడా మంచి చేయాలని, మంచి జరగాలని, అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఈ రోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా ఆయనకి దేవదేవుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు భక్తులకి కూడా అన్ని రకాల సదుపాయాలు కూడా కల్పించడం జరిగింది. సామాన్య భక్తుల తాలూకా దర్శనమే మేజర్ పార్టీ కింద, మేజర్ ప్రయారిటీ కింద తీసుకొని ఈ రోజు సామాన్య భక్తులందరికీ కూడా దర్శనం కల్పించే విధంగా అక్కడ ఆలయ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది అందరూ కూడా పనిచేస్తున్నారు. సింహాచలంలో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవం వైభవంగా సాగుతోంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సింహాచల శ్రీ వరాలక్ష్మీ నరసింహస్వామి నిజరూప దర్శనం చందనోత్సవం చాలా ఘనంగా జరుగుతుంది. తెల్లవారుజామున 2 గంటలకి వంశపారంపర్య ధర్మకర్త పుసపాటి అశోక్ గజపతిరాజు కుటుంబ సభ్యులు తొలి చందన సమర్పణ చేసి దర్శనం చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పట్టు వస్త్రాలు సమర్పించారు. టీటీడీ పట్టు వస్త్రాలు సమర్పించింది. అనంతరం 2:50 తెల్లవారుజామున 2:50 సాధారణ భక్తులు ఉచిత దర్శనాలు ప్రారంభించారు. ప్రస్తుతం అంతా క్యూ లైన్లన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి. ఇప్పటివరకు అధికారిక సమాచారం ప్రకారం ఇప్పటివరకు సుమారుగా
35,000 మంది స్వామిని దర్శనం చేసుకున్నారు. ఈ రాత్రి 7 గంటల వరకు కూడా దర్శనాలు కొనసాగే అవకాశం ఉంది. సుమారుగా 1,50,000 పైచీలకు మంది ఈరోజు స్వామిని దర్శనం చేసుకుంటారు. ఎందుకంటే ఏడాదిలో ఒక్కమారు మాత్రమే దర్శనం చేసుకునేటువంటి ఒక్కరోజు మాత్రమే నిజరూప దర్శనం చూసేటువంటి అవకాశం సింహాచలంలో ఉంటుంది. అందులోనూ చాలా చక్కటి ఏర్పాట్లని దేవస్థానం ఇతర అధికారులంతా సమన్వయంతో చేశారు. మొత్తం 3,000 మంది పోలీసులు మొత్తం విధులు నిర్వహిస్తున్నారు. మరోవైపు 165 పైగానే మంచినీళ్ళ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వచ్చిన ప్రతి భక్తుడికి కూడా చిన్న లడ్డూని అందిస్తున్నారు. మరోవైపు ప్రత్యేకమైనటువంటి లడ్డూ కౌంటర్లని ఏర్పాటు చేశారు. అయితే ప్రతి భక్తుడు కూడా తమ వాహనాల మీద వ్యక్తిగత వాహనాల మీద వచ్చిన తర్వాత హనుమంతవాక మీదగా వచ్చినట్టు హనుమంతవాక సింహాచలం వైపు వచ్చినట్టయితే సింహాచలం చేసుకుని అక్కడి నుంచి వచ్చేటువంటి ఏర్పాటు చేస్తున్నారు. కేవలం ఆర్టీసీ బస్సులో మాత్రమే కొండ మీదకి రాగలరు. కొండ మీదకి వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మిగతా ఏ వాహనాలు కూడా కొండ మీదకి వచ్చే అనుమతించే పరిస్థితి లేదు. అలాగే సాయంత్రం వరకు కూడా రాకపోకలకు సంబంధించినటువంటి నిషేధాలు కొనసాగుతున్నాయి. మరోవైపు స్వచ్ఛంద సంస్థలు వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ప్రసాదం, ఆహారం, ఇతర పదార్థాలన్నీ కూడా పంపిణీ చేస్తున్నారు. అయితే 1,50,000 మంది పైచీలకి ఈసారి దర్శనం చేసుకునే అవకాశాలు కల్పిస్తున్నారు. ఇప్పటికే 300, 1,000 రూపాయలు, 1,500 టికెట్లకి క్యూఆర్ కోడ్ని పెట్టారు. క్యూఆర్ కోడ్ సాంకేతిక ద్వారా వచ్చిన భక్తులు ఇచ్చిన టైం స్లాట్లో దర్శనం చేసుకుంటున్నారు. అలాగే వచ్చినటువంటి ప్రతి భక్తుడికి కూడా లడ్డూను ఉచితంగా అందజేస్తున్నారు. మరోవైపు అదనంగా లడ్డూలు కావాలంటే కొండ కిందకి వెళ్లేటువంటి మార్గంలో కూడా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఈసారి పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు. గత సంవత్సరం జరిగినటువంటి లోటుపాట్లన్నీ కూడా సరిచూసుకుని ప్రత్యేకమైనటువంటి ఒక ఎస్ఓపి విధానాన్ని అమలు చేసి ఈసారి సింహాచల చందనోత్సవం చక్కగా జరుగుతుంది. సాయంత్రానికల్లా సుమారుగా 1,50,000 పైచీలకు భక్తులు చూసేటువంటి అవకాశం కల్పిస్తున్నారు. మరోవైపు అన్ని శాఖలు సమన్వయంగా విశాఖ మహానగరపాలక సంస్థ మంచినీళ్లు అందిస్తోంది. మరోవైపు ఆర్టీసీ సుమారుగా 90 పైగా ఉచిత బస్సులను ఏర్పాటు చేసింది. రెవెన్యూ అధికారులు భక్తులకు సంబంధించినటువంటి ఇతర వారికి కావాల్సినటువంటి సౌకర్యాల కల్పన విషయంలో కూడా పర్యవేక్షిస్తున్నారు, పరిశీలిస్తున్నారు. ఉదయం నుంచి కూడా మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, కొల్లు రవీంద్ర, అలాగే విశాఖలో ఉన్నటువంటి శాసనసభ్యులు, టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, అలాగే బీజేపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, అనేక మంది ప్రముఖులు వచ్చి స్వామిని దర్శనం చేసుకున్నారు. తెల్లవారుజామున 5 గంటల లోపల వారంతా కూడా దర్శనం చేసుకున్నారు. సామాన్య భక్తుడికి ఇబ్బంది లేకుండా ఉచిత దర్శనం లైన్ అయితే చాలా వేగవంతంగా కదులుతుంది. ఉచిత దర్శన లైన్ ఎక్కడ కూడా ఆగకుండా నిరంతరంగా కదిలే విధంగా పోలీసింగ్ భద్రతను ఇస్తున్నారు. ఏ రకమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేకమైనటువంటి కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. కమాండ్ కంట్రోల్ రూమ్లో డీసీపీ మేరీ ప్రశాంతి నేతృత్వంలో కమాండ్ కంట్రోల్ రూమ్ పనిచేస్తుంది. విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకభద్ర బాగ్చి నేతృత్వంలో పోలీసింగ్ వ్యవస్థ అంతా కూడా పటిష్టమైనటువంటి భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. చాలా చక్కటి దర్శనం, సులువుగా స్వామివారి దర్శనం ఈసారి అందరికీ జరగాలనే ఉద్దేశంతో చందనోత్సవం నిర్వహించిన అధికార గణం అంతా కూడా కృషి చేస్తోంది. ఇప్పటికీ 30,000 మంది పైగానే భక్తులు స్వామిని ప్రత్యక్షంగా దర్శించుకున్నారు. సాయంత్రానికల్లా 1,50,000 మంది చూసే అవకాశం ఉంటుంది. రాత్రి 7 గంటల వరకు కూడా దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. 7 గంటల లోపల కనుక క్యూ లైన్లోకి వచ్చినట్టయితే రాత్రి 11 గంటల వరకు కూడా దర్శనాలు చేసుకునే అవకాశం ఉంది. రాత్రి 8:30 సహస్ర ఘటాభిషేకం చేయడానికి కూడా అర్చక గణం అన్ని ఏర్పాట్లు చేసింది. సింహాచల చందనోత్సవం నిజరూప దర్శనం చాలా చక్కగా జరుగుతుంది. భక్తులు ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా ప్రత్యేకంగా స్వామిని చూడడం కోసం సింహాచలానికి చేరుకున్నారు. స్వామి దర్శనం చేసుకుంటున్నారు. చాలా చక్కగా చందనోత్సవం, నిజరూప దర్శనం జరుగుతోంది. కెమెరా పర్సన్ నరేష్తో ఆదిత్య పవన్, సింహాచలం. కడపలో వైసీపీ నేత పెద్ద దస్తగిరి హత్యకు ప్రధాన కుట్రదారుడు మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డేనని పోలీసులు నిగ్గు తేల్చారు. ఈ హత్య వెనుక మరికొంతమంది పెద్దల హస్తం కూడా ఉన్నట్లు గుర్తించారు. మరోవైపు పెద్ద దస్తగిరి ఇంట్లో సోదాలు చేసిన పోలీసులకు దాదాపు 100 కోట్ల రూపాయల విలువైన ఆస్తిపత్రాలు దొరికాయి. కడప రిమ్స్ ప్రాంగణంలో ఇటీవల దారుణ హత్యకు గురైన వైసీపీ నాయకుడు, స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో సంచలన విషయాలు వెలుగులోకొస్తున్నాయి. తాజాగా ఆయన ఇంట్లో పోలీసులు సోదాలు చేయగా దాదాపు 100 కోట్ల విలువైన 145 ఆస్తి పత్రాలు లభ్యమయ్యాయి. వాటిలో ఒరిజినల్ రిజిస్టర్డ్ సేల్ డీడ్లతో పాటు ఆస్తుల క్రయ విక్రయాల ఒప్పంద పత్రాలు, జిరాక్స్ కాపీలు ఉన్నాయి. వీటిని రెవెన్యూ అధికారులతో కలిసి పోలీసులు విశ్లేషిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వివాదాల నేపథ్యంలోనే పెద్ద దస్తగిరిని హత్య చేశారని పోలీసులు నిర్ధారించారు. ఈ హత్యలో కడప తాజా మాజీ డిప్యూటీ మేయర్, వైసీపీ నాయకుడు
బండి నిత్యానందరెడ్డి ప్రధాన కుట్రదారని నిగ్గు తేల్చారు. నిత్యానందరెడ్డి పెద్ద దస్తగిరి మధ్య భారీగా ఆర్థిక స్థిరాస్తి లావాదేవీలున్నాయని గుర్తించారు. తొలుత ఈ హత్యను రౌడీ గ్యాంగుల మధ్య ఘర్షణగా భావించారు. అయితే దస్తగిరితో పాటు హత్య చేసిన గ్యాంగుతోనూ నిత్యానందరెడ్డికి సంబంధాలున్నట్లు ఆధారాలు లభించాయి. దీంతో నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. తాము నిత్యానందరెడ్డి నిర్వహిస్తున్న వ్యవస్థీకృత క్రిమినల్ నెట్వర్క్ లో పనిచేస్తున్నామని, తమ నాయకుడు ఆయనేనని వారు వాంగ్మూలమిచ్చారు. మరోవైపు కాల్ డీటెయిల్ రికార్డులు పరిశీలించగా నిందితులంతా హత్యకు ముందు తర్వాత నిత్యానందరెడ్డితో సంప్రదింపుల్లో ఉన్నట్లు తేలింది. హత్య చేసిన 3 గంటల తర్వాత ముగ్గురు నిందితులు నిత్యానందరెడ్డిని కలవగా ఆయనే వారికి ఆశ్రయం ఇచ్చినట్లు వెల్లడైంది. ఈ హత్య వెనుక మరికొందరు పెద్దలు ఉండొచ్చని అనుమానిస్తున్న పోలీసులు ఆ కోణంలోనూ దర్యాప్తు ముమ్మరం చేశారు. త్వరలోనే వారి పేర్లు బయటకు రావచ్చని తెలుస్తోంది. నిందితులు ఆదిమూలపు వెంకట నరేంద్ర, రామ్ గోపాల్ వర్మ నిత్యానందరెడ్డి తరఫున వ్యవహారాలు చక్కబెడుతుంటారని పోలీసులు గుర్తించారు. పెద్ద దస్తగిరిని హత్య చేశాక వీరిద్దరితో పాటు ఏటూ పేరం రాజు నేరుగా నిత్యానందరెడ్డి ఇంటికి వెళ్లి ఆయన్ను కలిసినట్లు దర్యాప్తులో తేలింది. హత్యకు కుట్ర పన్నటం, నిందితులకు ఆశ్రయం కల్పించడం మొదలు మొత్తం ఘటనలో నిత్యానందరెడ్డిదే ప్రధాన పాత్ర అని పోలీసులు గుర్తించారు. నిందితులకు అవసరమైన డబ్బు, వాహనాలు అన్నీ ఆయనే సమకూర్చారని నిర్ధారణకు వచ్చారు. పెద్ద దస్తగిరి హత్య కేసులో మొత్తం 15 మందిని నిందితులుగా పేర్కొన్నారు. నిత్యానందరెడ్డిని A13గా చేర్చారు. ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నారు. విదేశాలకు పారిపోకుండా ఉండేందుకు పోలీసులు లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. మిగతా నిందితుల్లో 11 మందిని అరెస్టు చేసి ఆదివారం కడప స్పెషల్ కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయాధికారి వారికి 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ ఆదేశాలిచ్చారు. ఈ కేసులో నిందితులైన పేరం రాజుపై 11, పేరం రవిపై 7, లేవాకు ఉపేంద్రరెడ్డిపై 4, అవ్వారి వెంకటేష్పై 7, పెయ్యల శివపై 2, తిరుపతి వెంకట సురేంద్రపై 3 క్రిమినల్ కేసులున్నాయి. ముఠా నాయకుడు నిత్యానందరెడ్డిపై 5 కేసులున్నాయి. వీటిలో హత్య, హత్యాయత్నం, దాడులు తదితర నేరాలకు సంబంధించిన కేసులున్నాయి. ఈ వివరాలన్నింటినీ పోలీసులు నిందితుల రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు. వ్యవస్థీకృత నేర నియంత్రణ కింద బిఎన్ఎస్ సెక్షన్ 111 సబ్ సెక్షన్ 1ని కూడా జోడించారు. మనుమరాలు పుట్టిందని ఆనందంగా ఆసుపత్రికి వచ్చింది. పసిబిడ్డను చూసి మురిసిపోయింది. ఇంతలోనే భర్త వచ్చాడు. ఓసారి మాట్లాడాలని పిలవడంతో పక్కకు వెళ్ళింది. అంతే, అదే ఆమెకు ఆఖరి క్షణమైంది. విచక్షణారహితంగా కత్తితో పొడిచి భార్యని పొట్టన పెట్టుకున్నాడు భర్త. ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఈ అనూహ్య ఘటనను చూసిన వారంతా భయకంపితులయ్యారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రిలో భార్యను భర్త హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఎమ్మిగనూరు మండలం గుడేకల్కు చెందిన రామయ్య, నరసమ్మ దంపతులకు 2 కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె శాంతమ్మకు పెళ్లి చేసి అత్తారింటికి పంపారు. రామయ్య చెడు వ్యసనాలకు బానిసయి భార్యను, కుమారుణ్ణి తరచూ కొట్టేవాడని పోలీసులు తెలిపారు. దీంతో విసుగు చెందిన నరసమ్మ కుమారుడు, చిన్న కుమార్తెని తీసుకుని పుట్టింటికి వెళ్లి ఉంటున్నారు. పెద్ద కుమార్తె శాంతమ్మ ఎమ్మిగనూరు ఆసుపత్రిలో ఆడబిడ్డకు జన్మనివ్వడంతో సపర్యలు చేసేందుకు నరసమ్మ వచ్చారు. మనవరాల్ని చూసేందుకని రామయ్య కూడా ఆదివారం ఆసుపత్రికొచ్చాడు. అప్పటికే మద్యం తాగి ఉన్న రామయ్య భార్యతో మాట్లాడాలని ఆమెను ప్రసూతి వార్డు గేటు వద్దకు పిలిచాడు. నరసమ్మ గేటు వద్దకు రాగానే కత్తితో ఆమెను విచక్షణారహితంగా పొడిచాడు. ఆకస్మిక పరిణామంతో కుటుంబ సభ్యులు, ఇతరులు భయంతో దగ్గరకు వెళ్లలేకపోయారు. తీవ్రంగా గాయపడిన బాధితురాలికి అదే ఆసుపత్రిలో చికిత్స అందించినా ప్రాణాలు దక్కలేదు. పోలీసులు వచ్చి నిందితుణ్ణి అదుపులోకి తీసుకున్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా యువతులు, బాలికలకు ప్రేమ వల్ల విసిరి వారి వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు సేకరించి బెదిరింపులకు గురి చేసిన మాయగాడు చిక్కాడు. బాధితుల నుంచి లక్షలు వసూలు చేసిన గుంటూరు జిల్లాకు చెందిన మాయగాడిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఆ కేటుగాడి చేతిలో దాదాపు 20 మందికి పైగా మోసపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
బాలికలే అతని లక్ష్యం. వారిపై ప్రేమ వల్ల విసిరి వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు సేకరించి బెదిరిస్తూ లక్షలు వసూలు చేసిన కేటుగాడు పోలీసులకు చిక్కాడు. గుంటూరు జిల్లా ఒట్టిచెరుకూరు మండలం చామళ్లమూడికి చెందిన కోడూరి చంద్రశేఖర్ ఆజాద్ అలియాస్ అర్జున్ ప్రస్తుతం మియాపూర్లో ఉంటున్నాడు. సామాజిక మాధ్యమాల వేదికగా ఎంతో మంది బాలికలు, యువతులను ప్రేమ పేరిట వంచాడు. పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి కొందరితో శారీరకంగా దగ్గరయ్యాడు. ఏకాంతంగా ఉన్న సమయంలో రహస్యంగా ఫోటోలు, వీడియోలు తీసి వారిని బెదిరించి లక్షలు వసూలు చేశాడు. అడిగినంత ఇవ్వకుంటే కుటుంబ సభ్యులకు పంపుతానని భయపెట్టేవాడు. తెలుగు రాష్ట్రాల్లో 2 ఏళ్ల వ్యవధిలో అతడి చేతిలో 20 మందికి పైగా మోసపోయారు. కాజేసిన సొమ్ముతో పబ్బులు, పార్టీలంటూ విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు. బాధితుల ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పోలీసులు 3 కేసులు నమోదు చేశారు. మరొకరి ఫిర్యాదుతో 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసి నార్సింగి పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. చంద్రశేఖర్ హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని సంపన్నుల ఇళ్లలో పనిచేసే వాచ్మెన్, తోటమాలితో పరిచయం పెంచుకునేవాడు. ఆ ఇళ్లలో చదువుకుంటున్న బాలికలు, యువతుల వివరాలు రాబట్టేవాడు. వారి కదలికలు గమనిస్తూ అనుసరించేవాడు. ఇన్స్టా, స్నాప్చాట్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో అందమైన అమ్మాయిలు, బాలికల ప్రొఫైల్స్ పరిశీలించేవాడు. వారిలో డబ్బున్న అమ్మాయిలకు స్నేహాభ్యర్థన పంపేవాడు. చాటింగ్ చేస్తూ మాయ మాటలతో పరిచయం పెంచుకునేవాడు. స్నేహం, ప్రేమ, పెళ్లి అంటూ దగ్గరయ్యేవాడు. అవన్నీ నిజమని భావించి దగ్గరైన యువతులను బయటకు రప్పించేవాడు. హోటల్కు, స్నేహితుల గదులకు తీసుకువెళ్లి శారీరకంగా దగ్గరయ్యేవాడు. ఆ సమయంలో తీసిన ఫోటోలు, వీడియోలు సెల్ ఫోన్లో భద్రపరిచేవాడు. వ్యాపారం చేయాలని, విదేశాలకు వెళ్లి చదువుకోవాలంటూ మాయమాటలు చెప్పి డబ్బు డిమాండ్ చేసేవాడు. సొమ్ము చేతికి రాకుంటే ఫోటోలు, వీడియోలు బయట పెడతానంటూ బెదిరించేవాడు. భయపడిన కొందరు బాలికలు, యువతులు ఇళ్లలో డబ్బు, బంగారు ఆభరణాలు దొంగిలించి ఇతడి చేతికిచ్చేవారని పోలీసులు తెలిపేవారు. జూబ్లీహిల్స్ లోని సంపన్న కుటుంబానికి చెందిన 15 ఏళ్ల బాలికకు అర్జున్ పేరుతో ఇన్స్టా ద్వారా పరిచయమయ్యాడు. అర్ధరాత్రి దాటాక బాలిక ఇంటికెళ్లి కలిసేవాడు. అతడి వికృత చేష్టలు బయటకు రావడంతో బాలిక తల్లి ఫిర్యాదుతో పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. జైలు నుంచి బయటకు వచ్చాక మరోసారి బాలికకు దగ్గరయ్యాడు. డ్రైవర్ కృష్ణ ఆజాద్ కు దగ్గరైన విషయాన్ని తల్లిదండ్రులకు చెబుతానని బెదిరించి లక్షలు కొట్టేశారు. వ్యక్తిగత అవసరాలు, అంకుర సంస్థ ఏర్పాటు చేస్తానని కోరగా ఇంట్లో దాచిపెట్టిన 29 లక్షల నగదు చోరీ చేసింది. ఆజాద్ కు 13 లక్షలు, సరస్వతికి 10 లక్షలు ఇచ్చినట్లు బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడి ఆగడాలు బయటపడ్డాయి. నార్సింగికి చెందిన మరో యువతిని ప్రేమ పేరిట మోసగించాడు. గుంటూరు కళాశాలలో చేరేందుకు వెళ్లిన ఆమెను హోటల్ గదికి తీసుకువెళ్లాడు. పెళ్లి చేసుకుంటానని శారీరకంగా దగ్గరయ్యాడు. గుంటూరు, హైదరాబాద్లో పలుమార్లు ఇద్దరూ కలిసి పబ్లు, హోటళ్లకు వెళ్లారు. ఆ సమయంలో తీసిన ఫోటోలు, వీడియోలను చూపి ఆమె నుంచి 5 గ్రాముల బంగారు గొలుసును కాజేశాడు. అతడికి మరో అమ్మాయితో సంబంధం ఉన్నట్లు గుర్తించిన బాధిత యువతి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఒంటరితనంగా ఉండే బాలికలు, యువతులను ఆజాద్ లక్ష్యంగా చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అలాంటి వారికి ప్రేమ పేరిట దగ్గరై వ్యక్తిగత ఫోటోలు, వీడియోలను సేకరించి బెదిరించి తేలికగా డబ్బు సంపాదించినట్లు దర్యాప్తులో గుర్తించారు. విషయం బయటపడితే కుటుంబ పరువు పోతుందనే భయం, అశ్లీల వీడియోలు బయటకు వెళ్తాయనే ఆందోళనతో బాధితులు అతడు అడిగినంత ఇచ్చినట్లు తేలింది. నిందితుడిని కస్టడీకి తీసుకుని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తే మరిన్ని వివరాలు బయటపడతాయని పోలీసులు భావిస్తున్నారు. ఈనాడు లక్ష్య క్రీడాకారుడు అనిల్ అరుదైన ఘనత సాధించాడు. 18 గంటల్లోనే 124 కిలోమీటర్లు పరిగెత్తి రికార్డు సృష్టించాడు. శనివారం సాయంత్రం గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి హనుమాన్ జంక్షన్ వరకు, అక్కడి నుంచి ఏఎన్యూ వరకు, మళ్లీ ఏఎన్యూ నుంచి విజయవాడ వరకు, విజయవాడ నుంచి ఏఎన్యూ వరకు ఏకధాటిగా పరిగెత్తారు. ఏఎన్యూ వద్దకు చేరుకున్న అనిల్కు తోటి క్రీడాకారులు ఘన స్వాగతం పలికారు. కోచ్ కృష్ణమోహన్ అనిల్కు ట్రోఫీ ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అనిల్ పరుగు వీడియో ఫుటేజీలు పరిశీలించి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో పేరు నమోదు చేస్తామని ప్రతినిధులు తెలిపారు. వరల్డ్ బుక్ రికార్డు చేయాలని చెప్పింది సార్. యాక్చువల్గా 116 కేఎం చేశారు సార్. ఈ రోజు వచ్చేసి 112 కేఎం నేను చేశాను సార్. సార్ స్పోర్ట్స్ వాళ్ళకి మంచిగా సార్ ప్రాపర్ అకామిడేషన్ లేదు సార్. బయటకు వెళ్ళేటప్పుడు కనీసం ట్రైన్లు బయట పడుకొని ఇలా చేస్తున్నారు సార్. యాక్చువల్గా ఈ రన్నింగ్ చేసిన స్ఫూర్తి ఏంటంటే మెయిన్ స్పోర్ట్స్ వాళ్ళ కోసమే సార్. ప్రాపర్ కిట్ లేదు సార్. మెయిన్ పాయింట్
అండ్ అదేవిధంగా వచ్చేసి మాకు ఉన్నది ఒకటే ట్రాక్ సార్ యూనివర్సిటీలో. ఆ ట్రాక్లో ఒకటే పర్మిషన్ తీసుకొని మనం ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవాలి సార్. అండ్ మళ్ళీ మాకంటూ అక్కడ ఉన్న యూనివర్సిటీలో ఉన్న ప్లేయర్స్ అందరికీ యాక్చువల్గా వాళ్ళే ఫుడ్ చేసుకుంటారు సార్. ఇప్పుడు ఏంటంటే ఈ రన్ చేసిన ఎందుకు కారణం అంటే మ్యాక్సిమం నా సైడ్ నుంచి అయినా సరే ఒక్కోసారి తింటారు తినకపోవచ్చు సార్ వాళ్ళు స్పోర్ట్స్ వాళ్ళు. కేవలం ఒకసారి మెస్లో 3 పూటల ఫుడ్ పెట్టాలని చెప్పి నా కోరిక సార్. యాక్చువల్గా దీన్ని ప్రాక్టీస్ చేయడానికి 2 months నుంచి ప్రాక్టీస్ చేశాను సార్. సో ఈరోజు చేయాలని సారు పర్మిషన్ వల్ల ఇక్కడ చేసాం సార్. మన గురుగారైన కృష్ణమోహన్ సార్తో మన అబ్బాయి నిన్న ఈవినింగ్ 6 o'clockకి ఈవెంట్ స్టార్ట్ చేశారు సార్. మన నాగార్జున యూనివర్సిటీ నుంచి హనుమాన్ జంక్షన్ వరకు దాదాపుగా 18 గంటలు నాన్ స్టాప్గా ఎక్కడ బ్రేక్ తీసుకోకుండా పిల్లోడు ఎంత ఇబ్బంది పడినా యాజ్ ఎ సీనియర్ ప్లేయర్స్ కూడా చాలా సపోర్ట్ చేసి ఈరోజు ఒక అచీవ్మెంట్ అనేది మన నాగార్జున యూనివర్సిటీ తరఫున నుంచి మన అనిల్ అనేది సాధించి చేశాడు సార్. ఇప్పుడు ఈ రికార్డ్స్ అనేది మన హైదరాబాద్ హెడ్ ఆఫీస్కి నేను తీసుకువెళ్తాను సార్. నేను 1 year బ్యాక్ నా దగ్గరికి అనిల్ వచ్చాడు సార్ మీ దగ్గర నేను ట్రైనింగ్ పొందుతాను అది లాంగ్ డిస్టెన్స్కి ట్రైనింగ్ చేస్తున్నాడు. మధ్యలో ప్రైవేట్ టోర్నమెంట్స్ హాఫ్ మారథాన్స్ 10 kms ఇవన్నీ మెడల్స్ కొట్టాడు. తర్వాత వచ్చి అప్రోచ్ చేసి సార్ అల్ట్రా మారథాన్ పరిగెడతాను 100K పరిగెడతాను అన్నాడు. 100K ఒకేసారి పరిగెట్టడం కష్టము, గ్రాడ్యువల్గా ప్రాక్టీస్ చేసి అది చేద్దామన్నాము. కానీ సార్ ఒకసారి ట్రై చేస్తానని చెప్పాడు సార్. అందులోకి వెళ్ళి మన తెలుగు రికార్డ్స్ వాళ్ళని కలిసి ఇట్లా ఉంది 116K ఉంది, ఒకేసారి దాన్ని ట్రై చేస్తామా అంటే సరే ఓకే దాన్ని ట్రై చేస్తామంటే ఏఎన్యూ మన పౌల్ సార్ గారు, ఏఎన్యూ వీసీ గారు అందరూ వీళ్ళ హెల్ప్ ద్వారా ఈరోజు ఫినిష్ అయిపోయింది సార్. ఫినిష్ అయిపోయింది నీట్గా 100%. చాలా గ్రేట్ఫుల్గా, వెరీ గుడ్ ఫర్ ద అథ్లెట్స్. ప్రభుత్వాసుపత్రికి నిత్యం ఎందరో రోగులు వైద్య సేవల కోసం వస్తుంటారు. వారిలో చాలా మందికి ఏ విభాగం ఎక్కడుంది, ఏ చికిత్సకు ఏ వైద్యుడిని కలవాలి, స్కానింగ్ ఎక్కడ, పరీక్షలు ఎక్కడ చేస్తారు, ఇలా అనేక ప్రశ్నలు తొలిచేస్తుంటాయి. ఉన్న రోగానికి తోడు ఇవి మరింత ఇబ్బంది పెడుతుంటాయి. ఇలాంటి వారికి ఓ మిత్రుడిలా మేమున్నామంటూ భరోసా కల్పిస్తోంది హెల్పింగ్ హ్యాండ్స్. అసలేమిటి హెల్పింగ్ హ్యాండ్స్, రోగులకు ఏ విధంగా సాయం అందిస్తుందో ఈ కథనంలో చూద్దాం. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అక్షరాల ఆచరణలో పెడుతున్నారు విజయనగరం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి. కార్పొరేట్ ఆసుపత్రికి రోగి వెళ్లగానే అక్కడి సిబ్బంది దగ్గరుండి పర్యవేక్షిస్తారు. ఇదే తరహాలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో హెల్పింగ్ హ్యాండ్స్ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ హెల్పింగ్ హ్యాండ్స్ లో ఇప్పటి వరకు 3,000 మంది యువత, స్వచ్ఛంద సంస్థలు, రెడ్ క్రాస్ సొసైటీ నిర్వాహకులు సభ్యులుగా చేరారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు అండగా నిలిచి దగ్గరుండి అన్ని సేవలు అందేలా చూస్తున్నారు. మన్యం జిల్లాలో జిల్లా కేంద్ర ఆసుపత్రితో పాటు 3 ప్రాంతీయ వైద్యశాలలు, 3 CHCలు ఉన్నాయి. రోజు 3,000 మంది వరకు ఓపీకి వస్తుంటారు. నిరక్షరాస్యులు, ఒంటరిగా వచ్చేవారు చికిత్స కోసం నానా అగచాట్లు పడుతుంటారు. వీరందరికీ హెల్పింగ్ హ్యాండ్స్ వాలంటీర్లు సాయం అందిస్తున్నారు. హెల్పింగ్ హ్యాండ్స్ సేవలపై రోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మాకు తొందరగానే చూశారండి, ఏం ఆలస్యం అవ్వలేదు, రాగానే చూశారండి. మామూలుగా అయితే అంత పెద్ద ఆసుపత్రి అండి మాకు తెలియదండి. గబగబా వచ్చారండి, ఆ డాక్టరమ్మ, నర్సులమ్మ, కుర్రోళ్ళు అందరూ వచ్చారు, చూశారండి. మా అత్తయ్యకి పారాలిసిస్ వచ్చింది. మేమేంచో గవర్నమెంట్ హాస్పిటల్ తేగానే ఆటోలో నుంచి దిగ్గానే మాకు హెల్పింగ్ హ్యాండ్స్ వచ్చి మాకు సహాయం చేశారు. మాకు ఆటో వాళ్ళు వీల్ చైర్ ఎక్కించి మాకు హాస్పిటల్ లోపలికి తీసుకొని వెళ్ళి అక్కడ ఫిజియోథెరపీ దగ్గర తీసుకొని వెళ్ళి మాకు దించేసి మళ్ళీ మేము ఆటో ఎక్కే వరకు మాకు సహాయం చేశారు. థ్యాంక్ యూ కలెక్టర్ గారు. 2 days బ్యాక్ మా మాయ గారికి యాక్సిడెంట్ అయిందండి. మా హాస్పిటల్కి రావడం జరిగింది. అయితే మాకు రూరల్ ఏరియా నుంచి రావడం వల్ల సరైన అవగాహన లేకపోవడం వల్ల మేము కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే వల్ల కాకపోతే హెల్పింగ్ హ్యాండ్స్ వాళ్ళు దగ్గరుండి మాకు ఓపీ చేయించడం అన్నీ బాగా చూసుకున్నారు. ఎక్స్రేలు ఏమున్నా వాళ్ళే దగ్గరుండి తీసుకువెళ్ళి, ఆపరేషన్స్ ఏమున్నా దగ్గరుండి తీసుకువెళ్ళి చివరి మందులు ఇచ్చి ఇంటికి తీసుకెళ్లినంత వరకు దగ్గరుండి హెల్పింగ్ హ్యాండ్స్ వాళ్ళు చూసుకుంటున్నారు. హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా రోగులకు ఉపశమనంతో పాటు వైద్యులకు పనిభారం తగ్గుతోందని మన్యం జిల్లా వైద్యులు, హెల్పింగ్ హ్యాండ్స్ నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో సత్ఫలితాలిచ్చిన ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అమలు చేసే దిశగా అధికారులు సమాలోచన చేస్తున్నారు.
చదువు రాని వాళ్ళు కానీ, అలాగే ట్రైబల్ పీపుల్ కానీ, అలాగే ముసలి వాళ్ళకి కానీ చాలా హెల్ప్ఫుల్గా ఉంది. హాస్పిటల్ అంటే మీకు సహాయం చేయడానికి కొంతమంది ఇక్కడ ఉన్నారు, మీరు నిర్భయంగా ఇక్కడ సర్వీస్ చేసుకోవచ్చు అనే ఫీలింగ్ తెప్పించడానికి మేము ప్రయత్నిస్తున్నాము. ఇది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. పేషెంట్కును డాక్టర్కి మధ్యన అనుసంధానకర్తగా ఈ వాలంటరీ ఉండడం వలన డాక్టర్కి ఎక్కువ మందిని చూడగలుగుతున్నాడు, డాక్టర్ కూడా ఒక ఒత్తిడి అనేది తగ్గుతుంది, అలాగే పేషెంట్స్కి కూడా సాటిస్ఫాక్షన్ లెవెల్ పెరుగుతున్నాయి. విద్యార్థులకు చదువుతో పాటు సమాజానికి మనం కొంత చెయ్యాలనే ఆ ఉద్దేశం అనేది వాళ్ళందరిలో పెరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ని ఇలా రూపొందించి మా అందరికీ మేము చేస్తున్న సేవతో పాటు ఇది కూడా యాడ్ అయ్యేటట్టు చేసిన మా కలెక్టర్ గారికి ధన్యవాదాలు. ఈ ప్రోగ్రామ్ని అందరూ కలిసి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం మా హాస్పిటల్ తరపు నుంచి. సాధారణంగా రోబోలను మనం హాలీవుడ్ సినిమాల్లోనూ లేక విదేశీ ప్రయోగశాలల్లోనూ చూస్తుంటాం. కానీ విజయవాడ విద్యార్థులు స్వయంగా రోబోలకు ప్రాణం పోస్తున్నారు. 61 ఏళ్ల చరిత్ర ఉన్న కేబిఎన్ కళాశాలలో విద్యార్థులకు చదువుతో పాటు ఆధునిక సాంకేతికతపై శిక్షణ ఇస్తూ టెక్నాలజీలో సరికొత్త ఘనత సాధిస్తోంది. కళాశాలలోని సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ రోబోటిక్స్ వేదికగా ఆరంభమైన సరికొత్త సాంకేతిక విప్లవంపై ఈటీవీ ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. రోబోల గురించి పుస్తకాల్లో చదవడం కాదు, నేరుగా వాటిని తయారు చేస్తూ చిన్నారి శాస్త్రవేత్తలుగా మారుతున్నారు కేబిఎన్ కళాశాల విద్యార్థులు. సామాజిక సేవలో ముందుండే కేబిఎన్ కళాశాల ఇప్పుడు సాంకేతిక రంగంలోనూ సరికొత్త ఘనత సాధిస్తోంది. కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ రోబోటిక్స్ విద్యార్థుల సృజనాత్మకతకు వేదికైంది. ఇంజనీరింగ్ విద్యార్థులే కాకుండా 9వ తరగతి చదువుతున్న పిల్లలు సైతం హ్యూమనాయిడ్ రోబోలను తయారు చేస్తున్నారు. 40 రోజుల పాటు శిక్షణ తీసుకుని స్వయంగా చిట్టి రోబోలకు ప్రాణం పోస్తున్నారు. సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ రోబోటిక్స్ ల్యాబ్లో బోనిక్ బాట్ A2 వంటి అధునాతన రోబోలపై విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. రోబోలు పరిసరాలను గుర్తించి నావిగేట్ చేయడానికి కావలసిన లీడార్, స్లామా టెక్నాలజీలపై అవగాహన కల్పిస్తున్నారు. రోబో తయారీకి కావలసిన విడిభాగాలను 3D ప్రింటర్ ద్వారా విద్యార్థులే ఇక్కడే తయారు చేస్తున్నారు. ఇప్పుడు ఈ రోబోటిక్ ల్యాబ్లో 4 రోబోలు ఉన్నాయి. ఎవ్రీ మంత్ కూడా ఒక్కొక్క రోబో తయారు చేయడం వీలుగా పిల్లల్ని ఇవాళ ట్రైనప్ చేస్తున్నాం మనం. ఈ సమ్మర్లో ఏ కాలేజీ వాళ్ళైనా సరే ఈ ల్యాబ్లోకి వచ్చి ట్రైనింగ్ తీసుకునే అవకాశాన్ని ఇవ్వడం జరుగుతుంది. పిల్లలు కూడా చాలా ఇంట్రెస్టెడ్గా ఈ ల్యాబ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇది కేబిఎన్ హై హబ్ ద్వారా ఇవాళ ఈ ల్యాబ్ను మేము రన్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఇక్కడ 3D ప్రింటర్ కూడా ఉంది. ఈ స్పేర్స్ అన్నీ కూడా 3D ప్రింటర్ ద్వారా వీళ్ళు ఇక్కడే తయారు చేసే అవకాశం ఉంది. స్టూడెంట్స్ రోబోని కంప్లీట్గా ఎలా ప్రిపేర్ చేయొచ్చు అనేది ఇక్కడ నేర్పించడం జరుగుతుంది. కంప్లీట్గా ఒక రోబోని టాప్ టు బాటమ్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి ఎలా ఆపరేట్ చేస్తాము అనే దాని దగ్గర నుంచి దాన్ని కంప్లీట్గా కూడా స్టూడెంట్కి ఒక 40 days కంప్లీట్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ మాకు May 7th వరకు ఈ ట్రైనింగ్ అనేది కంటిన్యూ అవుతుంది. స్కూల్ పిల్లలతో సహా 30 మంది నేర్చుకుంటున్నారు. 4th సెమిస్టర్ తర్వాత సమ్మర్ ఇంటర్న్షిప్ ఉంటుందండి. అలా ఎవరైనా ఇంటర్న్షిప్ చేయాలి అనుకున్న వాళ్ళు కూడా మా దగ్గరికి వచ్చి ఇక్కడ ఈ సమ్మర్ ఇంటర్న్షిప్ చేయొచ్చు. విద్యార్థులు రాసిన కోడ్ రోబో కదలికలకు ప్రాణం పోస్తోంది. ఆబ్జెక్ట్ ట్రాకింగ్, వాయిస్ ఇంటరాక్షన్ వంటి ఫీచర్లను నేరుగా ప్రయోగం చేస్తూ నేర్చుకుంటున్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి కేబిఎన్ 1 హబ్ ఫ్యూచర్ ఫౌండేషన్ ద్వారా గుర్తింపు పొందిన సర్టిఫికెట్లు అందజేస్తున్నారు. ఈ రోబోలు భవిష్యత్తులో పరిశ్రమలు, వైద్యం, రక్షణ రంగాల్లో కీలకం కానున్నట్లు శిక్షణ నిపుణులు చెబుతున్నారు. హ్యూమనాయిడ్ రోబోట్ మీద హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఇస్తున్నాము. దీనివల్ల స్టూడెంట్స్ కంప్లీట్ గా ఒక రోబోట్ ని డిస్మాంటిల్ చేసి మళ్ళీ అసెంబుల్ కూడా చేయగలుగుతారు. టెక్నాలజీలో అట్ ద సేమ్ టైం స్కిల్ సెట్ ఇంప్రూవ్ చేసుకోవడానికి రోబోటిక్స్లో ఫ్యూచర్లో దానికి అనుగుణంగా వచ్చే జాబ్స్ కానీ, ట్రైనింగ్స్ కానీ, దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ని కానీ నేర్చుకోవడానికి మేము ఇక్కడ కంప్లీట్ రిసోర్సెస్ అవైలబుల్ చేశాము. మనం పిల్లలకి అవసరమైన టెక్నాలజీని లేటెస్ట్గా ఇప్పుడు రాస్బెర్రీ పై అనే టెక్నాలజీని పిల్లలకి పైథాన్ ప్రోగ్రామింగ్ ద్వారా నేర్పించడం జరుగుతుంది. రాస్ టెక్నాలజీ వల్ల జరుగుతుంది. రాస్ అనేది రోబోట్ ఆపరేటింగ్ సిస్టమ్. 3D ప్రింటింగ్, ఆపరేషన్, మిస్మాండినింగ్ ఇవన్నీ రోబోకి సంబంధించినట్టు మనం ఇక్కడ నేర్పించడం. 40 రోజుల పాటు సాగే రోబో ట్రైనింగ్లో కేవలం కోడింగ్ మాత్రమే కాకుండా ఫ్యూజన్ 360 ద్వారా 3D డిజైనింగ్ నేర్చుకుంటున్నట్లు విద్యార్థులు తెలిపారు. ఈ శిక్షణ తమలో సరికొత్త ఉత్సాహం నింపుతోందని విద్యార్థులు చెబుతున్నారు. In this session I learned how to make robots, what are the parts in the robot, what kind of connections we need, how the parts in the robot works. I also learned how to use a 3D printer. So this session was really helpful. ఇక్కడికి వచ్చిన తర్వాత పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్పించారు ఒక యాప్ లో. నెక్స్ట్ వచ్చేసి
వచ్చేసి 3D ప్రింటెడ్ ఆబ్జెక్ట్ని ప్రింట్ చేయడానికి బాగా హెల్ప్ఫుల్ అవుద్ది. థ్యాంక్ యూ. We have learned about the what types of robots are there, humanoid and everything. We also learned what components we need, like the Raspberry Pi. First of all, the Bionic Bot A2 is an AI-powered humanoid robot which is mainly used for learning robotics, programming and automation. This robot works using the combination of both software and hardware. రోబోట్ని అసెంబుల్ ఎలా చేయాలి, డిసెంబుల్ ఎలా చేయాలని చెప్పేసి నేర్చుకున్నాను. అండ్ అలాగే బేసిక్ పైథాన్ కోడ్ కూడా నేర్చుకున్నాను. Humanoid robotics program. We worked with a cool robot called Bionic Bot A2, lidar and camera to see the surroundings, and it has 3D printed parts. తాజాంశాన్ని చూస్తున్నాం. విజయనగరం జిల్లా కాటకపల్లి చెరువులో నాటు బాంబు పేలింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ఓబులేష్ అడిగి తెలుసుకుందాం. ఓబులేష్, నాటు బాంబు ఎలా పేలింది? ఎవరైనా గాయపడ్డారా? షాయిని, విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కంటకాపల్లి పంచాయతీ పరిధిలోని పెదరావుపల్లి గ్రామాల సమీపంలో ఉన్నటువంటి ఈ భానుసాగర్ అనే చెరువులో ఉపాధి హామీ కూలీలు పనిచేస్తుండగా ఉన్న ఫలంగా ఒక్కసారిగా ఏదో ప్రమాదం ముంచుకొచ్చినట్టు పెద్ద శబ్దం రావడంతో అప్పటి వరకు సాదాసీదాగా అదేవిధంగా ఊసులాడుకుంటూ పనిని ప్రారంభించిన కూలీలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఈ సంఘటన సంబంధించి పూర్తి వివరాల విషయానికి వస్తే, ఈ పెదసాగరం ఉన్నటువంటి పెదరావుపూర్ గ్రామ సమీపంలోని ఈ బాంబసాగర్ చెరువులో ఉపాధి కూలీలు ఉదయాన్నే పనికి ప్రారంభించారు. అయితే ఒక్కసారిగా ఈ కట్టకాపల్లి గ్రామానికి చెందిన కుక్కల అప్పారావు అనే కూలీ మట్టి పిల్లలు అంటే గుణపంతో మట్టి పిల్లలతో చెరువు మట్టి పిల్లలు తీసుకుండగా ఒక్కసారిగా శబ్దం రావడంతో అందులో నాటు బాంబు గుచ్చుకోవడము, పెద్ద శబ్దం రావడము, ఆ నాటు బాంబులో ఉన్నటువంటి గాజు పెంకులు కూలీలతో పాటు ఈ అప్పారావు కూడా గుచ్చుకోవడంతో ముగ్గురు కూలీలు గాయపడ్డారు. ఈ అప్పారావుతో పాటు మరో ఇద్దరు మహిళలు కూడా గాయపడ్డారు. వీరి ముగ్గురిని కూడా సమీపంలోని పెందుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటి వరకు పనులు దాదాపు అంటే అప్పుడు ఉదయాన్నే పనులకు వెళ్లి కాస్త పనులు వేగవంతం పెంచే క్రమంలో ఒక్కొక్కరు ఊసులాడుకుంటూ సరదాగా పనిచేస్తున్న సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడము, ఆ నాటు బాంబు పేరడం, కాజుకూటను ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి ఉపాధి హామీ పథకానికి సంబంధించిన సిబ్బందితో పాటు కూలీలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఏ ప్రమాదం సంభవించిందో, ఎలాంటి ముప్పు వాటిలో ఉందని చెప్పేసి ఎవరికి ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా కూడా భయోందానికి గురయ్యారు. ఇలా చూస్తే ముగ్గురు కూలీలు స్వల్పంగా గాయపడి అక్కడ పడిపోవడంతో వెంటనే అక్కడ సిబ్బందితో పాటు కూలీలు కూడా వారిని పెందుతి ప్రభుత్వ ఆసుపత్రికి 108 సాయంతో తరలించడం జరిగింది. ముగ్గురు కూడా ప్రస్తుతం అయితే స్వల్ప గాయాలతో బయటపడంతో గాయపడిన కూలీలతో పాటు కూడా వాళ్ళ బంధువులతో ఉపాధి హామీ సిబ్బంది కూడా అందరూ కూడా ఊరి పీల్చుకున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి చెరువులో అక్కడ ఏదో సందర్భంలో నాటు బాంబు పూడ్చడం వల్ల ఏదో ఒక సంఘటనలో అక్కడ పడి ఉండడంతో మట్టి కూరిపోవడంతో ఈ ప్రమాదం సంభవించి ఉందని చెప్తే వెంటనే ఆ పని చేస్తున్న సమయంలో గుంటము గుచ్చుకోవడంతో ఆ బాంబు పేలినట్టు కూడా సంఘటన స్థలం బట్టి తెలుస్తుంది. షాయిన్, అయితే ఈ ఘటనపై పోలీసులు కూడా దరత్తుకు పూనుకునే సంఘటన తెలుసుకున్న వెంటనే విషయాన్ని సంఘటన స్థలాన్ని చేరుకుని అంటే ఏంటి అక్కడ ఇంకా మరి ఏమైనా ఉన్నాయా లేకపోతే మరింత ప్రమాదం సంబంధించే అవకాశం ఉందని చెప్పి కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. షాయిన్, ధన్యవాదాలు ఓబులేషు. పశ్చిమాసియా ఉద్రిక్తతలకు తెరదించేందుకు చేపట్టిన మొదటి విడత చర్చలు విఫలమవడంతో రెండో దశ చర్చలకు అమెరికా సిద్ధమైంది. శాంతి చర్చల కోసం అమెరికా ప్రతినిధులు ఇవాళ పాక్ వెళ్లనున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. మంగళవారం ఇరు దేశాల ప్రతినిధులు ఆయా అంశాలపై చర్చిస్తారని వెల్లడించారు. అయితే తమ బృందం చర్చలకు వెళ్లడంపై ఇరాన్ ఇంకా స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ పాకిస్తాన్ వేదికగా రెండో విడత శాంతి చర్చలకు అమెరికా, ఇరాన్ సన్నద్దమయ్యాయి. తమ దేశ ప్రతినిధులు సోమవారం పాక్కు చేరుకుంటారని, మంగళవారం చర్చలు జరుగుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. తాము ప్రతిపాదించిన ఒప్పందాన్ని అంగీకరించారని ఇరాన్కు సూచించారు. లేకపోతే ఆ దేశంలో విద్యుత్ కేంద్రాలు, వంతెనలన్నింటినీ ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. అయితే మలి విడత చర్చలపై ఇరాన్ నుంచి అధికారికంగా స్పందనేదీ రాలేదు. తమ ప్రతినిధులు పాక్కు చేరుకోవడంపై స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు ఇస్లామాబాద్లో రెండవ దఫా చర్చలకు పాక్ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. నగరంలో వేల కొద్దీ అదనపు బలగాల్ని మోహరించింది. అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం గడువు ఈ నెల 22తో ముగియనుంది.
ఇస్లామాబాద్ వేదికగా జరిగిన తొలి విడత చర్చల్లో అమెరికాకు ప్రాతినిధ్యం వహించిన బృందమే మలి దఫా సంప్రదింపుల్లోనూ పాల్గొంటుందని శ్వేతసౌధం స్పష్టం చేసింది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని ఈ బృందంలో ట్రంప్ రాయబారి స్టీవ్ విట్కాఫ్, ట్రంప్ అల్లుడు జేర్డ్ కుష్నర్ ఉంటారు. అణ్వస్త్రాల తయారీ, హర్మూజ్ జలసంధి విషయంలో ఇరు దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో తొలి విడత చర్చలు విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో మలి విడత చర్చల వైపు యావత్ ప్రపంచం ఉత్కంఠగా చూస్తోంది. ఇరాన్ ఓడరేవుల దిగ్బంధనాన్ని అమెరికా కొనసాగిస్తోంది. ఈ మేరకు తాజాగా హర్మూజ్ జలసంధి వద్ద అమెరికా విధించిన నౌకాదళ దిగ్బంధనాన్ని ధిక్కరించిన ఇరాన్ కార్గో నౌక టౌస్కాను అమెరికా దళాలు బలవంతంగా స్వాధీనం చేసుకున్నాయి. గల్ఫ్ ఆఫ్ ఒమన్లో ఆగమని తమ యుద్ధ నౌక చేసిన హెచ్చరికల్ని ఆ నౌక బేఖాతరు చేసిందని అమెరికా దళాలు తెలిపాయి. ఈ మేరకు టౌస్కా నౌకను మెరైన్ దళాలు అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నాయి. అమెరికా చర్య రెండో విడత చర్చలపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అటు టెహరాన్ కూడా పంతం వీడటం లేదు. హర్మూజ్లో రాకపోకల్ని అడ్డుకుంటోంది. ఫలితంగా చాలా నౌకలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. తాము ప్రయాణించని హర్మూజ్ జలసంధిలో ఇతరులు ప్రయాణించడం అసాధ్యమని ఇరాన్ పార్లమెంటు స్పీకర్ ఘాలిబఫ్ పేర్కొన్నారు. చర్చల నేపథ్యంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీతో పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ఆదివారం ఫోన్లో మాట్లాడారు. ఈ మేరకు అమెరికా, ఇరాన్ మధ్య విభేదాల్ని తగ్గించేందుకు తాము కృషి చేస్తున్నట్లు అరాక్చీకి తెలిపారు. లెబనాన్తో గత శుక్రవారం కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రావడానికి ముందు తాము జరిపిన దాడుల్లో హెజ్బుల్లా కమాండర్ అలీ రెడా అబ్బాస్ మరణించినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. దక్షిణ లెబనాన్లోని బెంటె జబీల్ పట్టణానికి హెజ్బుల్లా కమాండర్గా అబ్బాస్ ఉన్నట్లు పేర్కొంది. అటు ప్రపంచ శాంతికి విఘాతం కలిగే చర్యలను ట్రంప్ మానుకోవాలని హూతీలు తాజాగా హెచ్చరించారు. లేకపోతే బాబ్ అల్ మాండెబ్ జలసంధిని తాము మూసేస్తామన్నారు. ఒక్కసారి దానిని మూసేస్తే తిరిగి తెరిపించడం ఎవరికి సాధ్యం కాదని హూతీ ప్రభుత్వ విదేశాంగ శాఖ ఉప మంత్రి హుస్సేన్ పేర్కొన్నారు.